హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో వీడియో అప్లోడ్ చేసి చాలా డేస్ అవుతుంది. లాస్ట్ వీడియో అయితే భోగి రోజు తీసిన వీడియో, యాపిల్కి భోగి పళ్ళు పోసాం. ఆ వీడియోకి అయితే వ్యూస్ కొంచెం అలా 500 అలా వచ్చాయి. ఓకే, తక్కువనే, బట్ పర్లేదు. కానీ ఎందుకంటే మనం డైలీ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. నాకు వీలైనప్పుడు ఎప్పుడో వారానికి ఒకటి అలా చేస్తున్నాను. వీడియోస్ అప్లోడ్ చేయాలని ఉన్నా కానీ, ఇంట్రెస్ట్ ఉన్నా కానీ చేయలేకపోతున్నాను. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అసలు వీడియోస్ ఉన్నాయి తీసినవి, కానీ ఎడిటింగ్కి టైం ఉండట్లేదు. యాపిల్ పాప నేను ఇద్దరమే ఉంటున్నాము ఇంట్లో. కొంచెం నాకు కష్టం అవుతుంది. తనను చూసుకోవడం, పని చేసుకోవడం, వీడియో ఎడిటింగ్ చేసుకోవడం కష్టం అవుతుంది. మళ్ళీ మధ్యలో చిన్న చిన్న పనులు ఉంటున్నాయి. అందుకే నాకు వీడియోస్ ఎడిటింగ్కి టైం ఉండట్లేదు. అందుకే వీడియోస్ అయితే సరిగా పెట్టట్లేదు. ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఏం చేయలేకపోతున్నాను. కొంచెం బాధగా ఉంది దానికి. సో ఈరోజు వీడియో అయితే డైలీ వ్లాగ్ అన్నమాట. ఈ వీడియో అయితే నేను ఎప్పుడో తీశాను. నాకు ఎప్పుడు తీసానో కూడా గుర్తులేదు, కానీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. నాకు గుర్తున్నంత వరకు అయితే ఆ రోజు ఫ్రైడే, ఎందుకంటే నేను హెడ్ బాత్ చేశాను. గురువారం ఆర్ శుక్రవారం అనుకుంటా. సో శుక్రవారం కూడా కాదు, గురువారమే. గురువారం, శుక్రవారం, సోమవారం ఈ 3 డేస్ మా ఇంట్లో కొంచెం హడావిడి ఉంటుంది. ఎందుకంటే పొద్దున్నే ఇల్లు ఉడవాలి, తుడవాలి, పూజ చేయాలి. అదంతా కొంచెం హడావిడిగా ఉంటుంది. ఆ హడావిడిలో నేను వీడియో తీయడం కూడా నాకు సరిగ్గా కుదరదు. కానీ యాపిల్ నేను ఇద్దరమే ఉన్నాం కాబట్టి కొంచెం వీడియో తీస్తున్నాను. రాగి జావ చేసుకున్నాను తాగడానికి. కొంచెం రాగి జావ ఎక్కువ తాగుతున్నాను ఈ మధ్యలో, చాలా నచ్చుతుంది. రాగి జావ అలా ఒక బౌల్లో లేకపోతే గ్లాస్లో అయినా కానీ పోసి, ఇంకో బౌల్లో వాటర్ పోసి అలా పెడితే తొందరగా కూల్ అవుతుంది. సో యాపిల్ నేను తాగిన తర్వాత ఇంతకుముందు వంకాయలు కట్ చేశాను కదా, వంకాయలు ఏమో కర్రీ చేస్తున్నాను. నాకైతే వంకాయ కర్రీ చేయడం అస్సలు రాదు. ఎప్పుడు చేసిన టేస్ట్ అంటే డిఫరెంట్గా వస్తుంది. ఒకసారి ఒకలాగా వస్తుంది, ఒక రోజు ఒకలాగా వస్తుంది. నిన్న చేసింది అయితే చాలా బాగుంది. అవి ఇంకా లోకల్ వంకాయలు, అంటే మన ఇంటి దగ్గర చెట్లకు కాసిన వంకాయలు ఒక తెలిసిన ఆంటీ ఇచ్చింది. అవి అయితే చాలా బాగున్నాయి. కానీ ఈ వంకాయ కర్రీ అయితే అసలు బాగాలేకుండే, అంతా వండి వేసిగా పడేశాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే నాకు వంకాయ కర్రీ చేయడం అసలు రాదు. ఏదో వంటలు అంటే కొంచెం అలా వస్తాయి, పర్లేదు. కానీ వంకాయ కర్రీ మాత్రం అస్సలు రాదు. యాపిల్ అయితే అప్పుడు పడుకుంది. తను పడుకున్న తర్వాత నేను పని చేసుకుంటున్నాను. నా కర్రీ అవుతుంది, మధ్యలోనే యాపిల్ పాప అయితే లేచేసింది. వీడియో అయితే మొత్తం తనతోనే ఉంటుంది. తన క్యూట్ మ్యాట్లు అన్ని వీడియో తీశాను. ఈ వీడియో మొత్తం తన మాటలో ఉంటుంది, తన వాయిస్ తనే కనిపిస్తుంది ఎక్కువగా. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అమ్మో, కూర ఘాటు వస్తుందా? ఏం కర్రీ చేసింది మమ్మీ? బెండం కాదు, వంకం. బ్రింజాలను వంకాయ కర్రీ. మీదేం కర్రీ ఈరోజు హ్యాపీ? మీరేం కర్రీ చెప్పు. మళ్ళీ చెప్పు. ఏం కర్రీ? పల్లి కాదు, వంకాయ. బెల్లంతో నాడుకో, నేను కర్రీ చేస్తా. పల్లి తింటావా? ఇగో నీ పల్లీలు ఇక్కడే ఉన్నాయి, తిను. వావ్, అవేంటి చిక్కి? ఏం చేస్తావు పల్లీల్ని నువ్వు? బెండం కాదు, వంకం. వంకాయ కర్రీ. బెండకాయని బెండం అంటది, వంకాయ కర్రీనేమో వంకం అంటుంది. అవునా? ఎవరు తింటారు అది? ఇంకో ఆట. ఏం కావాలి? వేరేది ఎందుకు? కింద పడ్డదా? వేరేది ఏం కావాలి చెప్పు మరి. వేరేదేమి ఇవ్వాలి? బింగో తింటావా? బింగో. వేరేది ఏంటిదిరా? బింగో తింటావా? చెక్కోడి తింటావా? మిక్చర్ తింటావా? బింగో తిని ఇక్కడ ఉంది. బింగో తీసుకో బింగోనే. కుర్కురే ఉంది, తింటావా? అంటే వేరేది ఏంటిదిరా? ఏమి ఇవ్వాలి తల్లి వేరేది? కర్రీ అయినాక పచ్చుకున్నావు. ఓకే, ఏమంటారు? గార్లిక్, వెల్లుల్లి. ఏం చేస్తుంది దీన్ని? ఏం చేస్తాను?
కర్రీలు వేస్తారు. కర్రీయా? తినొద్దు తినొద్దు, తీసేయి. వేరేదేమి ఇవ్వాలి? నువ్వేం తింటావు ఎప్పుడు అదే ఇస్తా. నువ్వు వేరే అంటే నాకు ఏమర్థమవుతుంది? అదే వేరేదే, వేరేది ఏంటిది చెప్పు. ఏం కావాలి చెప్పు. ఎక్కువ తీసిస్తా. కూర్చో కూర్చో. బాంబులు లేవు కానీ వేరేది ఏం తింటావు? దోశ తింటావా? బాంబులు లేవు. తింటావా? పాలు కాదు, బిక్కి తిను. ఓకేనా? కూర్చో. చూశారు కదా యాపిల్ క్యూట్ క్యూట్ మాటలు, ఎంత క్యూట్గా మాట్లాడుతుందో. అసలు ఎవరైనా కొత్త వాళ్ళు తన మాటలు వింటే, ఈ పాపకు 1.5 year అంటే ఎవరు నమ్మట్లేదు, అంత బాగా మాట్లాడుతుంది. తనకు రాకపోయినా కానీ అనడానికి ట్రై చేస్తుంది, రావట్లేదు కదా అని అస్సలు వదిలేయట్లేదు. తనకి ఏదైనా వస్తువైనా కానీ ఏదైనా జంతువైనా కానీ దాని పేరు గుర్తు రాకపోతే ఏంటిది అంటే ఆలోచించి మరి కొంచెం కాసేపటికి చెప్తుంది. ఆలోచించుకొని తను గుర్తు తెచ్చుకొని మరీ చెప్తుంది. సో ఇక్కడ ఈ రబ్బర్ బ్యాండ్ నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను, చూడకపోతే చూడండి. ఈ రబ్బర్ బ్యాండ్ తోని పోనీ వస్తుందా లేదా అని చూశాను. పోనీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ రబ్బర్ బ్యాండ్ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇలాంటి పనులు ఏమైనా చేయాలన్నా, కొత్త కొత్త ప్రయోగాలన్నా ఏమైనా చేయాలన్నా కూడా యాపిల్ పడుకోవాలి. తను పడుకుంది. సో కొంచెం మంచిర్యాల వెళ్ళొచ్చాము ఈ మధ్యలో రీసెంట్గా. వచ్చిన తర్వాత మొత్తం కోల్డ్ అయినట్టు గొంతు పట్టేసింది, కుతికలాగా వచ్చాయి, కొంచెం బ్లడ్ పడింది. సో దానికే ట్యాబ్లెట్స్ వాడుతున్నాను. కొంచెం ఫీవర్గా ఉంది, ట్యాబ్లెట్స్ అయితే వాడుతున్నాను. నాకు ట్యాబ్లెట్లు ఎక్కువ వేసుకోవడం నచ్చదు. క్యాన్లో పెట్టుకొని ఇంజెక్షన్లు వేసుకోమంటే వేసుకుంటాను, కానీ ట్యాబ్లెట్లు అయితే అస్సలు వేసుకోను. కానీ నెక్స్ట్ సంక్రాంతి ఉంది, భోగికి యాపిల్కి భోగి పనులు పోయాలి కాబట్టి నేను కొంచెం హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఉంటేనే నేను అన్ని పనులు చేసుకోవాలి, ముగ్గులు వేసుకోవాలి. 3 days ముగ్గులు కంటిన్యూస్గా ఉంటుంది, అందుకోసమని కొంచెం హెల్తీగా ఉండాలి. అందుకే ట్యాబ్లెట్లు అయితే కంపల్సరీ వేసుకుంటున్నాను. టైం టు టైం మిస్ కాకుండా వేసుకుంటున్నాను, కేవలం యాపిల్ కోసం. తనకి భోగి పనులు పోయాలి, దానికోసం మాత్రమే ట్యాబ్లెట్లు వేసుకుంటూ కొంచెం గ్యాప్ ఇవ్వాలి కాబట్టి గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకుంటూ ఆ టేబుల్ అంతా గలీజ్గా ఉంటే అది ఎన్నిసార్లు క్లీన్ చేసినా అంతే. నేను క్లీన్ చేస్తూ ఉంటాను, ఆ చెత్త అంతా అలా వస్తూ ఉంటుంది. నేను క్లీన్ చేస్తాను, అలా చెత్త వస్తుంది. నేను క్లీన్ చేసేటప్పుడు యాపిల్ అయితే లేచింది. చూసి ఏమబ్బలు ఎవరైనా ఏమబ్బ తింటావు? పిక్చర్ తింటావా? ఇక నీకు ఏం కావాలి? పాపప్పులు ఎక్కడి? ఏమక్క మమ్మీ, పాపప్పులు అయిపోయినాయి, షాప్కి పోయి తెచ్చుకుందామా? షాప్కి పోదామా ఇప్పుడు మనం? ఎట్లా పోదాం షాప్కి? పిన్నెందుకు? షాప్కి పిన్నెందుకు చెప్పు? పిన్ననా? షాప్కి పిన్న రాదు, తాత కూడా రాడు. నువ్వు నేను పోదాంపా, నువ్వు నేను ఇద్దరం పోదామా? పింకిల్ వద్దు, పింకిల్ రారంట. బబ్బా వేస్తుందా? పాపప్పులు ఎక్కడి తల్లి? ఇస్తారా? బౌల్ తీసుకొని రా, పోతా. బయట కూర్చుందాంపా, కూర్చున్నామా బయట? దా దిగు, కింద దిగు. బౌల్ తీసుకో.
అయిపోయినాయి, వన్నే ఉంది, ఒక్కటే ఉంది, అయిపోయినాయి, అడగద్దు ఓకేనా. పట్టు, ఇక్కడ పడేస్తావురా, డస్ట్బిన్లో పడేస్తావా, పడైపో. వెరీ గుడ్, ఇగో తీసుకో, కూర్చో కూర్చో. ఇక రా బుజ్జమ్మ, నీకు డ్రెస్ వచ్చింది బుజ్జమ్మ, కూర్చో. డ్రెస్ చూపెట్టాలా, బుజ్జమ్మ కొత్త డ్రెస్ వచ్చింది. డ్రెస్ ఎవరికి? హ్యాపీకేనా? కాదు మమ్మీకి. ఓపెన్ చేయి, ఓపెన్ చేసి చూపెట్టు, కెమెరాకి చూపెట్టు. ఎట్లుందన్నాడు, బాగుందా ఫ్రెండ్స్? అడు ఫ్రెండ్స్ బాగుంది. హ్యాపీ దానికి వేసి చూద్దాం, దా వేద్దామా? ఉండని, ఏమైంది? యాపిల్ కోసం అని మీషోలో ఒక డ్రెస్ తీసుకున్నాను. క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదు. యాక్చువల్గా మా ఇంట్లో చిన్న అకేషన్ ఉంది, చిన్నదే, సమ్మక్క జాతర వస్తుంది కదా, మేము జాతరకు వెళ్ళేది ఉంది, ఇంకా ఇంట్లో కూడా సమ్మక్కకు చేసేదే ఉంది. అందుకనే మేము షాపింగ్ కొంచెం స్టార్ట్ చేసాము. ఈ వీడియో తర్వాత మీకు షాపింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, అది కూడా చూడండి. సో ఈ డ్రెస్ అయితే నాకు అస్సలు నచ్చలేదు, క్వాలిటీ బాగాలేదు, ఇంకా నేను ఆర్డర్ చేసిన సైజ్ కంటే పెద్దగా ఉంది. చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది కదా, తనకి ఏదో నైట్ డ్రెస్ వేసినట్టు ఉంది, అస్సలు బాగాలేదు. చూడడానికి అయితే బాగుంది కానీ వేస్తే మాత్రం బాగాలేదు. తనకి టీషర్ట్ పైనుంచి వేస్తే టీషర్ట్ పైనుంచి వద్దట. నాకు టీషర్ట్ తీసి వెయ్యి మమ్మీ అని అంది, అందుకే టీషర్ట్ తీసి ఇలా వేసి చూశాను. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇది ఒక డ్రెస్ తనకి తీసుకున్నాను, ఇంకొక బ్లూ కలర్ డ్రెస్ కూడా మీషోలోనే ఆర్డర్ చేశాను. ఈ డ్రెస్ వచ్చిన నెక్స్ట్ డేనే ఆ డ్రెస్ కూడా వచ్చింది, బ్లూ కలర్ది. అదేమో ఆర్డర్ చేసిన దానికంటే చిన్న సైజ్ వచ్చింది, ఇదేమో కావాల్సిన సైజ్ కంటే పెద్ద సైజ్ వచ్చింది. నాకైతే రెండు అస్సలు నచ్చలేదు. నాకు ఏదైనా నచ్చకపోతే నేను దాన్ని అస్సలు ఉంచుకోను, ఎందుకు మనీ వేస్ట్. మనం మనీ పెడుతున్నప్పుడు మనకి నచ్చినట్టు ఉండాలి, అందుకే నేను వెంటనే రిటర్న్ పెట్టేశాను. నచ్చకపోతే మాత్రం నేను వెంటనే రిటర్న్ పెట్టేస్తాను, అస్సలు ఉంచుకోను. సో ఇది కూడా అంతే. వీడియో అయితే ఇదే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.